అందరికీ నమస్తే. వెల్కమ్ టు జరపైలం టీవీ. ఈరోజు మన స్టూడియోకు మావోయిస్టు విశ్లేషకులు శ్రీరాములు శ్రీనివాస్ అన్న, ప్రజల గుండెల్లో సుదర్శన అన్నగా ముద్రపడ్డటువంటి అన్న మనకు వచ్చిన అన్న. అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం సందర్భంగా మీకు ప్రత్యేక ఉద్యమాభివందనాలన్న. చెప్పండి అన్న, ఇలా మార్చి 8 ఉత్సవం కాదు, మహోజ్వల పోరాట ఘట్టం. ఏదైనా ప్రజా ఉద్యమ చరిత్రను మరుగునపరచాలన్నా, దాన్ని స్ఫూర్తిని చంపేయాలన్నా దాన్ని ఉత్సవంగా మారిస్తే సరిపోతుందని పాలకులు కొన్ని దేశాల్లో ప్రయత్నిస్తూనే ఉన్నారు. దానికి ఉదాహరణ అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినమైన మార్చి 8 కంటే మరొకటి ఉండదు. సరిగ్గా మనం గమనిస్తే దీన్ని వక్రీకరించినంతగా మరొక రోజు మనకు కనిపించదని చెప్పేసి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఇవాళ పాలక వర్గాలు కొంత వక్రీకరించేటటువంటి ప్రయత్నం చేశారని మనకు ఇవాళ మనకు ఇక్కడ వాళ్ళు స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఇలా మరి ఏంటన్నా ఈ మహిళా దినోత్సవం యొక్క ప్రత్యేకత ఏంటి? అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవాన్ని ఇలా క్లారా జెట్కి ఒక అంతర్జాతీయ మహిళా ఉద్యమకారురాలు ఇవాళ మార్చి 8, 1910లో కోపెన్ హెగ్లో క్లారా జెట్కిస్ ప్రతిపాదించగా 100 దేశాల ప్రతినిధులు ఆమోదించారు అని చెప్పేసి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించి మనం చెప్పుకుంటాం. చెప్పండి అన్న, మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం శ్రామిక మహిళా దినోత్సవమా, కేవలం అంతర్జాతీయ మహిళా దినోత్సవమా? ఇవాళ జనాభాలో సగభాగమై ఇవాళ ఇంటి పని వంట పనితో పాటు ఇవాళ బయట కూడా కార్మిక వాడలో పనిచేసేటటువంటి ఇవాళ కార్మిక తల్లులు కానీ కూలీ తల్లులు కానీ వాళ్ళకు ఒక ప్రత్యేకంగా వాళ్ళ యొక్క శ్రమకు విలువనిస్తూ వారి యొక్క శ్రామిక శక్తిని మనం కొనియాడుతూ వాళ్ళు ఎదుర్కొన్నటువంటి అత్యధికమైనటువంటి వివక్షత, అందులో ఇండియాలోనైతే ఇక్కడ మనువాదపు వివక్షత, బ్రాహ్మణీయ మనువాదపు సనాతన ధర్మం ఏదైతే మహిళ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ అదనమైనటువంటి పీడన ఈ మహిళలకు ఉన్నది. అదే సనాతన ధర్మం మనువాదం. ఒకప్పుడు సతీ సగమనం, భర్త చనిపోతే భార్యను కూడా చితిలో వేసి ఇవాళ మంటల్లో కాల్చబడేటటువంటి ఒక అనాగరికమైనటువంటి మనువాదపు సగమనం ఇక్కడ కొనసాగింది కదన్నా. మరి ఇక్కడ అంతర్జాతీయంగా మహిళలు వేరు, వాళ్ళు ఎదుర్కొన్నటువంటి వివక్ష వేరు, ఇక్కడ అదనంగా సనాతన మనువాద ధర్మాన్ని కూడా ఎదుర్కొన్నటువంటి ఒక పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి శ్రామిక మహిళలు. చెప్పండి అన్న ఈ విషయంపై. అంతర్జాతీయ మహిళా దినోత్సవము ఇది శ్రామిక మహిళల దినోత్సవం. శ్రామిక మహిళలు తమ యొక్క హక్కుల కోసం తమ ఎదుర్కొంటున్న వివక్ష, అణచివేత, దోపిడీ, పీడనలకు వ్యతిరేకంగా పోరాడుతూ వచ్చిన క్రమంలో అప్పుడున్న భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా, పెట్టుబడిదారు వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడే క్రమంలో అంతర్జాతీయంగా మహిళలకు, అంటే సమాజంలో సగభాగం ఉన్న మహిళలకు వాళ్ళ హక్కులు పొందే విధంగా ఆనాటి నాయకురాళ్ళు క్లారా జెట్కిన్ కావచ్చు, రోజా లగ్జంబర్గ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మహిళా హక్కులకు సంబంధించి మహిళలు ఎదుర్కొంటున్న అణచివేత, దోపిడీ, పీడన వీటికి వ్యతిరేకంగా గొంతిప్పి చేయడం ద్వారా ఆ రోజు ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా 1910లో కోపెన్హేగన్లో జరిగిన సదస్సులో దాదాపు 146 మంది ప్రధానంగా పాల్గొన్నది. అందులో 123 మంది మహిళా కార్మికులు తమ ప్రాణాన్ని పోగొట్టుకోవడం జరిగింది. అది న్యూయార్క్ నగరంలో ట్రయాంగిల్ అగ్ని ప్రమాదం ప్రసిద్ధమైన అక్కడి బట్టల మిల్లులో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో మహిళలు మరణించడం జరిగింది. ఈ విధంగా మహిళల్లో ఏదైతే చైతన్యం పెరుగుతూ వచ్చిందో ఆ చైతన్యం నుంచి అది కేవలం ఒక దేశానికో, 2 దేశాలకో, 10 దేశాలకో పరిమితం చేయకుండా ప్రపంచ అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవంగా ముందుకు రావటం అనేది జరిగింది. దీన్ని ఐక్యరాజ్య సమితి కూడా ఆమోదించడం జరిగింది. కాబట్టి ఇది ఏదైతే ఉన్నదో సరే, ఇదంతా దాదాపు మేధావులు అట్లనే మహిళలకు జరుగుతున్న అన్యాయం మీద గొంతెత్తి మాట్లాడుతున్న వాళ్ళు చాలా విషయాలు చెప్తున్నప్పటికీ ఇక్కడ
ఎక్కడ ఉన్నా కూడా మహిళ రెండవ శ్రేణి మహిళగా ఉన్నది, రెండవ తరగతిగా చూడడం పడుతుంది. బానిసకు బానిస. అయితే ఈ మనుషులందరూ సమానం, అందులో స్త్రీ పురుషులు సమానం అనేది కాకుండా ఎక్కడ వచ్చింది ఈ వివక్షత అనుకున్నప్పుడు భూస్వామ్య వ్యవస్థలో వచ్చింది. ఆ తర్వాత పెట్టుబడిదారు వ్యవస్థ కూడా కొనసాగించింది. కాబట్టి ఈ అణచివేత, దోపిడీ, పీడన, వివక్ష అనేవే అటు కార్మికులతో పాటు మహిళలను కూడా చైతన్యవంతం చేయటం, పోరాడేలాగా చేయటం జరిగింది. దాంట్లో భాగంగా తమ హక్కులని కాపాడుకోవడం కోసం కానీ, తమ ఏదైతే వివక్ష, అణచివేతను ఎదుర్కొంటున్నారో వాటికి వ్యతిరేకంగా పోరాడడానికి కానీ 8 మార్చి అనేది, అంటే 8 మార్చ్ నాడు మహిళలందరూ కూడా సమావేశం పెట్టుకొని వాళ్ళ యొక్క కష్ట సుఖాలు, బాధలు, బందీలు మాట్లాడుకునేటం కోసం ఇది 8 మార్చి. కానీ ఒక ఉత్సవంగా అయితే అదే చెప్పదలుచుకుంది. నేను కూడా ఏమంటున్నంటే, నిజంగా ఇది ఇక్కడ మన భారతదేశంలోనే కాదు, వివిధ దేశాల్లో కూడా. ఎందుకనంటే అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం అనేది చాలా సంవత్సరాలు అవుతుంది ఏర్పడిన తర్వాత అనేక మార్పులు జరుగుతున్నాయి. అది దేశీయంగా కావచ్చు, అంతర్జాతీయంగా కావచ్చు, లేదా గ్రామీణ ప్రాంతంలో కావచ్చు, లేకపోతే జిల్లా లెవెల్లో కావచ్చు, రాష్ట్ర లెవెల్లో కావచ్చు, దేశ లెవెల్లో కావచ్చు, అనేక మార్పులు జరుగుతూ వస్తున్నాయి. మరి ముఖ్యంగా మన ఇండియాలో దీన్ని ఎట్లా చూడాలి? ఇండియా ప్రపంచానికి భిన్నమైనటువంటి దేశం. అయితే అంతర్జాతీయ మనువాద పీడన, సనాతన ధర్మం, మహిళలపై కొనసాగించినటువంటి వివక్షత. అయితే అందుకనే ఇక్కడ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది ఇండియాలో చూసుకున్నప్పుడు, ఇండియాలో మహిళలు ఎదుర్కొన్న పీడన, అణచివేత, దోపిడీ అనేది మరీ కఠినంగా ఉన్న పరిస్థితి. అసలు ఎందుకనంటే మహిళలకు చదువుకునే అవకాశమే లేదు, అట్లాగే ఎలాంటి హక్కులు లేని పరిస్థితి, కేవలం వంటింటికి పరిమితం చేయటం, లేదనుకుంటే పిల్లలకైనా యంత్రంలాగా చూడటం అనే ఒక దుస్థితి నుంచి, దుస్సంప్రదాయాన్ని ఇక్కడ కలిగి ఉన్నది. అదే కాదు, ఇంతకుముందు చెప్పినట్టుగా సతీ సహగమనం అంటే భర్త చనిపోతే కథం భార్య కూడా చనిపోవాలి. ఆ తర్వాత అనేక సంస్కరణ ఉద్యమాలు వచ్చినాయి. అనేక సంస్కరణ ఉద్యమాల ద్వారా వాళ్ళని గుండు కొట్టించి, తెల్ల బట్టలు కట్టి ఒంటరిగా ఉంచటం అనే దాంతో వచ్చింది. దీనికి అంతటికి కారణం ఏంటిది అనుకున్నప్పుడు బ్రాహ్మణీయ ఆధిపత్య వ్యవస్థకు సంబంధించింది. అయితే ఈ బ్రాహ్మణీయ ఆధిపత్య వ్యవస్థకు వ్యతిరేకంగా మహాత్మా జ్యోతిబా పూలే, తన భార్య అయిన మహాత్మా సావిత్రిబాయి పూలేలు మహిళలకు విద్యా అవకాశాలు కల్పించడం కోసం స్కూళ్ళను నెలకొల్పి, హాస్టళ్లను నెలకొల్పి, ఆ రోజు బ్రాహ్మణీయ వ్యవస్థకు సంబంధించిన ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, సావిత్రిబాయి పూలే మహిళలకు చదువు చెప్తున్నప్పుడు పెండగొట్టడం, కాంకరించి ఉంచటం, రకరకాల బాధలకు గురి చేసినా కూడా వాటన్నిటిని తట్టుకుంటూ ఒక చీర, ఇంకా అదనంగా ఇంకో చీర తీసుకుపోయి మహిళలకు చదువు చెప్పడం అనే దాంతో జరిగింది. ఆ రకంగా ఇవాళ పెద్ద ఉన్నత చదువులు కూడా చదువుతుండ్రు. మహిళలకు కూడా ఏంది, ఇప్పుడు మహిళలు గమనించాల్సింది ఏంటంటే, ఇవాళ మహిళలు చదువుకున్నారంతో అనుకున్నప్పుడు వాళ్లకు ఈ సావిత్రిబాయి పూలే, మహాత్మా జ్యోతిబా పూలే వీళ్ళ యొక్క శ్రమ, వీళ్ళ యొక్క ఎఫర్ట్ ఫలితంగానే ఇవాళ వీళ్ళు చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్ళటం అనే దాంతో కూడా జరుగుతుంది. మరి ముఖ్యంగా వాళ్ళ యొక్క స్ఫూర్తితోటే, వాళ్ళ యొక్క పోరాటాల యొక్క కార్యాచరణలోనే ఇవాళ హాస్టల్స్ కానీ, స్కూల్స్ కానీ, కాలేజీలు కానీ నెలకొనడం అనే దాంతో జరుగుతూ ఉంది. అయితే ఇదే కాకుండా అసలు స్త్రీలకు సమాన హక్కులు ప్రతిపాదించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తను ఏదైతే సమాన హక్కులను ప్రతిపాదించిండో, అంటే ఇప్పుడు సమాన హక్కులతో పాటు సాధికారత కూడా, మహిళలకు సాధికారత, ఈ రెండింటిని ప్రతిపాదిస్తూ తను ముందుకు తీసుకొచ్చినప్పుడు దాన్ని రాజేంద్ర ప్రసాద్ లాంటి వాళ్ళు వ్యతిరేకిస్తారు.
కాబట్టి తను ఏం చేస్తాడంటే ఏ పీడన దోపిడీకి గురవుతున్న ప్రజలు ఉన్నారో వాళ్ళు ఆ దోపిడీ పీడన నుంచి బయటపడకుండా వాళ్ళు స్వతంత్రాలను పొందకుండా, ఇప్పుడు అదే కాదు, ఇప్పుడు ప్రాథమిక హక్కులకు సంబంధించిన దాంట్లో కూడా ఓటింగ్ హక్కు అనే అంశాన్ని కూడా ఈ రకంగా మహిళలకు కానీ ఎస్సీ ఎస్టీ బీసీలకు కానీ మైనార్టీలకు కానీ ఇవ్వడం. అప్పుడు అంతకుముందు కొంతమంది పారిశ్రామికవేత్తలకో లేకపోతే అది సంపన్నులకు మాత్రమే ఓటు హక్కు అనే దాంతో ఉండేది. అట్లా 21 సంవత్సరం కలిగి ఉన్న ప్రతి స్త్రీ పురుషుడు వయోజన ఓటింగ్ హక్కుని కల్పించడం అనే దాంతో బిఆర్ అంబేద్కర్ గారు చేసిన, అందులో మహిళలకు కూడా ఇవ్వటం అనే దాంతో మనం ఇక్కడ గమనించాల్సిన ఒక ముఖ్యమైన అంశం. కాబట్టి ఈ రకంగా ఓటు హక్కును పొందటమే కాదు, పోటీ చేసే హక్కు కూడా ఉన్నది. వాళ్ళు మన దేశానికి మహిళా ప్రధానమంత్రి అయిందనుకున్నప్పుడు భారత రాజ్యాంగం యొక్క గొప్పనే. అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఇది ముందు చూపు, అతని యొక్క కృషి, అతని యొక్క స్ఫూర్తితోటే ఇక్కడ మహిళలు మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, ప్రధానమంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, సర్పంచులు కానీ, వార్డు మెంబర్లు కానీ కావడానికి అవకాశం వచ్చింది. కాబట్టి ఇది ఇట్లా ఉన్నప్పటికీ కూడా ఇంకా వివక్ష అనేది చాలా బలంగా కొనసాగుతుంది. పురుషాధిపత్య సమాజం అనేది ఇక్కడ ఇంకా చాలా బలంగా కొనసాగుతుంది. గత 10 సంవత్సరాలుగా బ్రాహ్మణీయ ఆధిపత్య భావజాలం కలిగిన మను సంస్కృతిని ముందుకు తీసుకుపోతున్న బీజేపీ ఇక్కడ పరిపాలిస్తుంది. ఈ బీజేపీ ఏం చేసింది, ఇక్కడ అంటే సమాజంలో సగం భాగం ఉన్న మహిళలకు 50% రిజర్వేషన్స్ కల్పించాల్సింది పోయి 33% రిజర్వేషన్స్ అనే దాంతో ఒకటి పార్లమెంట్లో చట్టం చేసినప్పటికీ దానికి జనగణనకు సంబంధించిన లింకు పెట్టి వాళ్ళ హక్కుల్ని ఇంకా హరించి వేయటం అనే దాంతో జరుగుతూ వస్తుంది. అదే కాదు, ఇప్పుడు మేమెంతమంది అధికారంలో మాకంత వాటా, అది మహిళలకు కూడా వర్తించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ మహిళలు అనే దాంతో మళ్ళీ అగ్రకుల మహిళలకే ఎక్కువ అవకాశాలు కల్పించే విధంగా ఇవాళ పార్లమెంట్లో చట్టం చేయబడింది. బీసీ మహిళలకు కానీ, బీసీ మహిళలకు ఇవాళ పెద్ద ప్రశ్న ఉంది. అంటే రేపు ఈ చట్టం కనుక అమలు జరిగినట్లయితే మహిళల యొక్క పాత్ర ఏంటిది, వాళ్ళకు కేటాయించిన స్థానాలు ఏంటి? అంటే 33%లో ఎస్సీ ఎస్టీలకు ఎట్లాగో రిజర్వేషన్స్ ఉన్నాయి, కానీ మహిళలకు, బీసీ మహిళలకు లేవు. కాబట్టి అక్కడనే చాలా కాలం పార్లమెంట్లో చట్టం కాకుండా అడ్డుకున్న పరిస్థితులు కూడా మనకు కనబడుతుంటాయి. అయితే ఇక్కడ ఇంకేమవుతుందంటే భారత రాజ్యాంగం స్పష్టంగా హక్కులు కల్పించినప్పటికీ పోతే మహిళ సాధికారత కావచ్చు, మహిళ సమానత్వం కావచ్చు, ఈ రెండు పొందకుండా భూస్వామ్య శక్తులు, బ్రాహ్మణీయ ఆధిపత్య శక్తులు కొనసాగుతూ ఉన్నాయి. మళ్ళొకసారి చెప్పేది ఏందనుకుంటే, ఇవాళ సర్పంచులు కావచ్చు, లేదా ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, జిల్లా పరిషత్ చైర్మన్లు కావచ్చు, మరి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, ప్రధానమంత్రులు కావచ్చు, అయినా కూడా మహిళల స్థితిగతులు ఎందుకు ఇట్లా ఉన్నాయి అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ మహిళల గురించి మహిళలే ఆలోచించడం, మహిళలే పోరాడడం అనేది కూడా అవసరం. దానికి మిగతా ప్రోగ్రెసివ్ శక్తులు కానీ, మిగతా సామాజిక శక్తులు కానీ సపోర్ట్గా ఉండటం అనే దాంతో జరుగుతుంది. 50% అంటే సమాజంలో సగం భాగమైన మహిళలకు వాళ్ళకు రావాల్సిన అన్నిట్లో వాటా రావాలి. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా అన్ని విధాలుగా వాళ్ళకు చెందాల్సిన వాటా వాళ్ళకు రావాలి. అట్లనే ఎంతమంది ఉన్నారో వాళ్ళకు అంత లబ్ధి చేకూరాల్సిన అవసరం ఉంది. కాబట్టి 50% మహిళలు ఉన్నారు కాబట్టి 50% వాటా చేకూరాల్సిన అవసరం ఉంది అన్ని రంగాల్లో, అన్ని రంగాలు. అయితే ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్స్ ఉన్నాయి. రేపు ఇవాళ ఏదైతే పార్లమెంట్లో బిల్లు ఆమోదించబడిందో, చట్టం చేయబడిందో, ఆ చట్టం ద్వారా ఎస్సీ ఎస్టీలకు
వాళ్ళ జనాభా దామాష ప్రకారంగా లబ్ధి చేకూరుతుంది. కానీ రాంది బీసీలకే. బీసీలు ఎవరు తనకపోతారంటే మళ్ళీ అగ్రకులాలు తనకపోతారు. బీసీలలోనే అగ్రకులాలు, బీసీలలో కాదు. ఈ వీళ్ళు ఉండరు కదా, రెడ్డి, కమ్మ, వెలమ, వీళ్ళు తనకపోతారు. కాబట్టి ఈ పార్టీలు ఏం చేస్తాయి? ఈ పార్టీలు కూడా ఏంటి, ఇవాళ మత్తత్వ పార్టీలు, భూస్వామ్య దళారి పెట్టుబడిదారి పార్టీలు. కాబట్టి ఈ పార్టీలు మహిళల్ని రెండో శ్రేణి పౌరులుగా చూడటం ఈ పార్టీల యొక్క భావజాలం, ఈ పార్టీల యొక్క సైద్ధాంతిక దృక్పథం, సామ్రాజ్యవాద తొత్తులు, ఈ పార్టీల యొక్క దృక్పథం అది అన్నట్టు, సైద్ధాంతిక దృక్పథం అది. కాబట్టి ఏదైతే మహిళలు పురుషులతోటి సమానము, ఈ రెండో శ్రేణి పౌరులు కాదు, అందరం పౌరులమే, స్త్రీలు పురుషులు అందరం పౌరులమే అనే ఒక ప్రోగ్రెసివ్ భావజాలం ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు, ఆ పార్టీలు అధికారంలోకి వచ్చినప్పుడు, ఆ సైద్ధాంతిక పునాది భూమిక ఉన్న వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రమే మహిళలకు స్వేచ్ఛ, అట్లనే సాధికారత, సమానత్వం అనే దాంతో లభించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం ఇంకా గమనించాల్సింది ఏంటంటే, ఫస్ట్ మహిళలకు ఇవాళ చదువుకుంటున్నారు, కలెక్టర్ అయినరు, ఐఏఎస్లు అయినరు, అంటే ఐపీఎస్లు అయినరు, లేదా గ్రూప్ 1 పరీక్షల ద్వారా అధికారినిలు అయినరు, అదే కాదు సిఈఓలు అయినరు. ఇన్ని రకాలుగా కావడానికి వెనుక కారణం ఏంటిది అనుకున్నప్పుడు మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే, అట్నే వాళ్ళ తర్వాత ఏదైతే మహనీయులు సామాజిక మార్పును కోరుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళ యొక్క పోరాటాలు, వాళ్ళ యొక్క కృషి ఫలితంగానే ఇవాళ వీళ్ళు ఇక్కడ దానికి రావడం జరిగింది. అట్నే భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చాలా స్పష్టంగా వీళ్ళకి హక్కులు కల్పించడం జరిగింది, ఈక్వల్ టు రైట్ అనే దాంతో. అదే సమయంలో మహిళలకు జరుగుతున్న వివక్షతని దృష్టిలో పెట్టుకొని పార్లమెంట్లో తన మంత్రి పదవికి రాజీనామా చేసింది కూడా బిఆర్ అంబేద్కర్. కేవలం ఎందుకోసం? హిందూ కోడ్ బిల్లు సంబంధించింది అమలు జరపకుండా రాజేంద్ర ప్రసాద్ లాంటి వాళ్ళు అడ్డుపడుతున్న నేపథ్యంలో ఏదైతే వివక్ష దోపిడీ పీడనానికి గురవుతున్న మహిళలు ఉన్నారో ఆ మహిళలకు న్యాయం జరిగినప్పుడు నాకు మంత్రి పదవి ఉంటేంది ఊడితేంది అనే దాంతో రాజీనామా చేసి మహిళల పక్షాన్ని నిలబడడం అనే దాంతో జరిగింది. అది ఇంకా ఒక లక్ష్యంగా మన ముందుంది, మహిళా మండలం ముందుంది, మహిళా నాయకురాళ్ళ ముందుంది. కాబట్టి ఈ మహిళా నాయకురాళ్ళు డాక్టర్ అంబేద్కర్ ఏదైతే ఆశించిండో పురుషులతో సమానం మహిళలు కూడా అన్ని రంగాల్లో రాణించాలనే దాంతో తన యొక్క అభిమతం ఉండెనో ఆ అభిమతాన్ని మిగిలే ఉంది, దాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఈ పండుగలు పర్వదినాలు లెక్క ఆర్భాటాలు లెక్క చేసుకోవటం వల్ల మహిళలకు లభించేది ఏం లేదు. మహిళలకు వాళ్ళు అటు ఏదైతే ఒంటింటి కుందేలుగా ఉన్న పరిస్థితి నుంచి బయటికి వస్తున్న పరిస్థితి ఉందో, అట్లనే ఉద్యోగాలు చేస్తున్న పరిస్థితి ఉందో, అట్లనే వ్యాపారాలు చేస్తున్న పరిస్థితి ఉందో, ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఈ దేశాభివృద్ధిలో, ఈ గ్రామాభివృద్ధిలో లేదా రాష్ట్ర అభివృద్ధిలో, ప్రపంచ అభివృద్ధిలో ఇవాళ వీళ్ళ యొక్క పాత్రనే గణనీయంగా ఉంది, మహిళల యొక్క పాత్రనే గణనీయంగా ఉంది. కాబట్టి ఈ మహిళల యొక్క పాత్రని గుర్తించి వాళ్లకు ఏదైతే సంపూర్ణ అవకాశాలు కల్పించబడకుండా ఏదైతే కట్టడి చేయటం జరుగుతుందో వాటి నుంచి విముక్తులు కావాల్సిన అవసరం ఉంది. విముక్తులైనప్పుడే ఈ ప్రపంచం కూడా చాలా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది, ఈ దేశం కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్న బీజేపీ పార్టీ యొక్క రాజకీయ కుటిల నీతి అయినటువంటి హిందూ మతోన్మాద బ్రాహ్మణీయ ఆధిపత్య విధానాలకు వ్యతిరేకంగా, మను సంస్కృతికి వ్యతిరేకంగా మహిళా సోదరీమణులు పోరాడాల్సిన అవసరం ఉంది. మరొకసారి అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు సామాజిక వందనాలు తెలియజేసుకుంటూ ఈ సమాన అవకాశాల కోసం మేమెంతమందిమో మాకంత వాటా అనే దాంతో
మహిళా మండలి చేస్తున్న పోరాటాలకు జరపైలం టీవీ ఛానల్ మీకు అండగా ఉంటుందనే అంతటి తెలియజేసుకుంటూ మీ అందరికీ ఈ ఆర్ట్ మార్చ్ సందర్భంగా సామాజిక విప్లవ వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్.